రెండవ భాగం తెలుసుకుందాము. నా పేరు రియాన్. 8 ఏళ్ల క్రితం కాయ్ అనే కంపెనీలో నిన్ను చూసినప్పుడే ప్రేమలో పడ్డాను. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారే, అప్పుడు నా వయసు 22 ఏళ్ళు. కాయ్ సంస్థ గురించి నీకు తెలుసుగా. COY కాయ్, కంపానియన్ ఆఫ్ యువర్ చాయిస్ అనే సంస్థ అంటూ ఆమె సమాధానం కోసం ఆగాడు. తెలుసు, 3 ఏళ్ల క్రితం నన్ను నిషిత్తు తెచ్చుకుంది అక్కడి నుంచే అంది ఆత్విక. నాకు మొదట కాయిని సందర్శించే ఆసక్తి లేదు. మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకొని ఒకరినో ఇద్దరినో పిల్లల్ని కని ఇలాంటి మామూలు కోరికలే ఉండేవి. విడాకులు తీసుకున్న మగవాళ్ల కోసం, భార్య చనిపోయాక ఒంటరి జీవితం గడుపుతున్న వాళ్ల కోసం అత్యంత అందమైన ఆండ్రాయిడ్లను తయారు చేసి అమ్మకానికి పెడుతున్నారని విన్నప్పుడు ఎంత అందమైన ఆడవాళ్ళని తయారు చేస్తున్నారో వెళ్ళి చూడాలనుకున్నాను. కొనాలన్న ఉద్దేశం లేదు. 8 ఏళ్ల క్రితం ఒక్కో ఆండ్రాయిడ్ ధర 50 లక్షల పైనే ఉంది. మనకు కావలసిన ఫీచర్స్ని బట్టి ₹1,00,00,000 ధర పలికే ఆండ్రాయిడ్స్ కూడా ఉండేవి. అంత డబ్బు పెట్టి కొనుక్కోవాల్సిన అవసరం నాకేమీ లేదు. కానీ అక్కడ డిస్ప్లేలో పెట్టిన 25కి పైగా ఉన్న ఆడవాళ్లల్లో నిన్ను చూశాక చూపు తిప్పుకోలేకపోయాను. చెప్పాగా ప్రేమలో పడ్డానని. అందుకే 80 లక్షల చెల్లించి నిన్ను నా సొంతం చేసుకున్నాను. మన 5 ఏళ్ల కాపురంలో ఎన్ని సుఖాలో ఎన్ని సంతోషాలో నీ సాన్నిధ్యంలో మనిల్లే ఓ స్వర్గంలా మారిపోయింది. 5 ఏళ్ల కాపురమా? నాకేమీ గుర్తులేదే. అలా ఎలా మర్చిపోతాను? నా జీవితంలో జరిగిన ఏ ఒక్క క్షణాన్ని కూడా మర్చిపోలేదు. నా మెమరీ చాలా షార్ప్. మీరు చెప్పేది కట్టుకథలా ఉంది అంది ఆత్విక. నేను చెప్పేది నిజం భువి. నా పేరు భువి కాదని చెప్పానా? అలా పిలవద్దు, ఆత్విక అని పిలవండి. సరే ఆత్విక, అసలు జరిగిందేమిటో తెలుసా? నీ మెమరీని పూర్తిగా ఎరేజ్ చేసి మళ్ళా నిన్ను ఫ్రెష్గా మొదటిసారి అమ్ముతున్నట్టు ఇప్పుడున్న నీ భర్తకు అమ్మారు. అందుకే నాతో గడిపిన రోజులు నీకు గుర్తుకు రావడం లేదు. నా మెమరీని ఎరేజ్ చేశారా? ఎవరు? ఎందుకు? ఆండ్రాయిడ్లను దొంగిలించే ముఠాల గురించి వినలేదా? ప్రస్తుతం అన్నింటికంటే లాభసాటి వ్యాపారం ఆండ్రాయిడ్లని అమ్మడమే. ఒక్కో ఆండ్రాయిడ్ ధర 1,50,00,000 వరకు పలుకుతోంది. ఆల్రెడీ అమ్ముడుపోయిన ఆండ్రాయిడ్లని దొంగలు ఎత్తుకెళ్ళి తక్కువ ధరకు కంపెనీకే అమ్మేస్తారు. కంపెనీ వాళ్ళు అందులో మరికొన్ని మార్పులు చేర్పులు చేసి మెమరీ మొత్తాన్ని తుడిచేసి కొత్త ఆండ్రాయిడ్ అని కస్టమర్లను నమ్మించి 1,50,00,000కు అమ్ముకుంటారు. అంటే నాలో కూడా మార్పులు చేసి అమ్మి ఉండాలి కదా. అలాగైతే మీరెలా గుర్తుపట్టారు అంది ఆత్విక. నిన్ను గుర్తుపట్టకుండా చాలా మార్పులే చేశారు. జుట్టు రంగు మార్చారు, ముక్కు, పెదవులు, చెంపల్లో కూడా మార్పులు చేశారు. కానీ నీ కళ్ళను మాత్రం మార్చలేదు. అదే నా అదృష్టం. వాటిని చూసే నువ్వు నా భువివే అని గుర్తుపట్టాను. ఆ కళ్ళు చూసేగా భువి నేను ప్రేమలో పడింది. ప్రేమగా, ఆరాధనగా చూసే కళ్ళు. ఇవేమీ నమ్మశక్యంగా లేవు. నా దగ్గర రుజువులున్నాయని చెప్పాగా. మనిద్దరం కలిసి ఉన్న ఈ ఫోటోలు, వీడియోలు చూడు అంటూ చూపించాడు. వాటిల్లో తనలానే నాజూగ్గా, తనెంత పొడవుందో అంతే పొడవుగా ఉన్న అమ్మాయి కనిపించింది. అతను చెప్పినట్టు కళ్ళు అచ్చం తనలాగానే ఉన్నాయి. కానీ మొహంలోని మిగతా అవయవాలు వేరుగా ఉన్నాయి. తన వైపు అనుమానంగా చూస్తున్న ఆత్వికతో, ఇది నువ్వే భువి అన్నాడు రియాన్. మీరు చూపించిన ఫోటోల్లోని అమ్మాయి నేను కాదు. కళ్ళు ఒకేలా ఉన్నంత మాత్రాన అది నేనే అని ఎలా నమ్మమంటారు? ఇప్పుడున్న టెక్నాలజీతో ఎన్ని రకాల మాయలైనా సాధ్యమే. ఇక మీరు వెళ్ళొచ్చు అంది లేచి నిలబడుతూ. నువ్వు నా భూవే అని నిరూపించడానికి మరో మార్గం ఉంది. నీ మెమరీని ఎరైజ్ చేసినా అది పూర్తిగా అదృశ్యమైపోదు. లోపలెక్కడో నిక్షిప్తమై డార్మెంట్గా ఉంటుంది. దాన్ని రిట్రీవ్ చేయవచ్చు. ప్లీజ్ నా కోసం ఒక అవకాశం ఇవ్వు. రేపు కూడా మళ్ళా వస్తాను. నాతో బయటికి రా. నీ పాత జ్ఞాపకాల్ని
బయటికి తోడగల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్ దగ్గరకు పిలుచుకెళ్తాను. జస్ట్ 1 అవర్ ప్లీజ్. నా కోసం కాదు, మన కోసం. మీరు మొదట బయటికెళ్ళండి కోపంగా అంది. నిజమేమిటో తెలుసుకోవాలని లేదా నీకు? ప్రశాంతంగా ఆలోచించు. 1 గంట చాలు, రేపు మళ్ళా వస్తాను అంటూ అతను వేగంగా బయటికెళ్ళిపోయాడు. రాత్రి 12 దాటినా నిషిత్కి నిద్ర పట్టడం లేదు. రియాన్ అనే వ్యక్తి చెప్పిన విషయాలన్నీ ఆద్విక నోటి ద్వారా విన్నప్పటి నుంచి అతనికి మనశ్శాంతి కరువైంది. రియాన్ చెప్పేది నిజమేనా? ఆద్వికను తను కొనుక్కోకముందు రియాన్తో 5 సంవత్సరాలు కాపురం చేసిందా? ఆ మెమరీని ఎరైజ్ చేసి తనకు అమ్మారా? ఎంత మోసం! ఇలా ఫస్ట్ సేల్ అని చెప్పి తనలాంటి వాళ్ళని ఎంతమందిని మోసం చేసి పాత ఆండ్రాయిడ్లని అంటగడుతున్నారో. కాయ్ కంపెనీ అమ్మే ఆండ్రాయిడ్లన్నీ 20 ఏళ్ల వయసులోనే ఉంటాయి. దశాబ్దాలు జరిగిపోయినా వాటి వయసు మారదు. 20 ఏళ్లే ఉంటుంది. అతనికి ఆద్వికను కొనడం కోసం కాయ్ కంపెనీకి వెళ్ళిన రోజు గుర్తొచ్చింది. అసలెప్పుడైనా మర్చిపోతే కదా. తన జీవితాన్ని అందమైన మలుపు తిప్పిన రోజు అది. ఎంత తీయటి జ్ఞాపకమో. అతనికి 25 ఏళ్ల వయసులో జోషికతో పెళ్ళయింది. ఇద్దరూ ఒకే ఆఫీసులో పనిచేసేవారు. పెళ్ళైన ఏడాది వరకు హాయిగా గడిచింది. ఆ తర్వాతే సమస్యలు మొదలయ్యాయి. రోజు ఏదో ఒక విషయం గురించి పోట్లాట. ఎంత ఓపికతో భరించాడో. అందమైన పూలవనాల్లో విహరిస్తూ శ్రావ్యమైన పాటల్ని వింటున్నంత తీయగా తన సంసారం కూడా సాగిపోవాలని కదా కోరుకున్నాడు. ఆ కోరిక తీరనే లేదు. ఎన్నేళ్లైనా జోషికలో మార్పు రాలేదు. పోను పోను మరింత మొండిగా మూర్ఖంగా తయారైంది. 2 పిల్లలు పుట్టారు. ఆమె కోపాన్ని తట్టుకోవడం కష్టమైపోయింది. విడిపోవాలని ఎంత బలంగా అనిపించినా పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆ కోరికను వాయిదా వేశాడు. పిల్లలు పెద్దవాళ్ళయి, వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా అయి జీవితంలో స్థిరపడ్డాక తన భార్యతో విడాకులు తీసుకున్నాడు. అప్పుడు అతని వయసు 48 ఏళ్ళు. తర్వాత 2 ఏళ్ల వరకు ఒంటరి జీవితమే గడిపాడు. మళ్ళీ పెళ్లి చేసుకోవాలని అనిపించలేదు. ఆ వచ్చే స్త్రీ కూడా జోషికలా కయ్యానికి కాలు దువ్వే రకమైతే నో. అన్నింటికన్నా మనశ్శాంతి ముఖ్యం కదా. అది లేని జీవితం నరకం. ఆ 2 ఏళ్ళు ఇంటి పని, వంట పని ఇబ్బంది అనిపించలేదు. ప్రతి పనికి రకరకాల గాడ్జెట్స్ అందుబాటులో ఉన్నాయి. ఏం కూర కావాలో గాడ్జెట్లో ఫీడ్ చేస్తే చాలు. కూరలు కడిగి తరిగి నూనెతో పాటు కారం, ఉప్పు లాంటి అవసరమైన దినుసులు వేసి వండి హాట్ బాక్స్లో పెట్టేస్తుంది. కానీ ఇబ్బందల్లా ఎవరూ తోడు లేకపోవడమే. మనసులోని భావాలు పంచుకోవడానికి ఓ మనిషి కావాలి కదా. అప్పుడే అతనికి కాయ్ కంపెనీ గుర్తొచ్చింది. మిగతాది తరువాత తెలుసుకుందాం.